ఇప్పుడైతే మనము కనకాంబరాలు తెంపుకుందాము. మల్లెపూలు ఆల్రెడీ తెంపేసాను వర్షం పడేటప్పుడే. ఇదిగోండి ఈ పూల మీద కూడా వాన నీళ్ళు బాగానే ఉన్నాయి. మనకి తీసే తొందరగా వానాకాలం వచ్చిందేమో అనిపిస్తుంది. తొందరగా వానలు పడ్డాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి మందార చెట్టు అయితే మొత్తం కట్ చేసేసాను. ఓన్లీ లాస్ట్ ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి మాత్రమే ఉంది. ఒకవేళ చిగురు వస్తే వస్తుంది, లేదంటే లేదు. పీకాను కానీ రాలేదు. దాంట్లో డ్రాగన్ మొక్క ఉంది కదా, దాన్ని మంచిగా పైకి కట్టేసుకుందాము. ఇదిగోండి వర్షం పడ్డప్పుడు అయితే కనకాంబరాలు మొత్తం అన్నీ ఇట్లా కిందకి పడిపోతూ ఉంటాయి పువ్వులు. నిన్న కూడా తెంపలేం కదా, 2-3 రోజులు తెంపట్లే కనకాంబరాలు, అందుకే కాస్త మస్తు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి వీటిని ఇలా దులిపేసేయండి, అప్పుడే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటి వెళ్ళిపోతుంది. ఇదిగోండి మల్లెపూలు కొన్ని వచ్చాయి. యాక్చువల్గా ఇలా వర్షాలు కంటిన్యూగా పడుతూ ఉంటాయి చూడండి. మల్లె చెట్టు అయితే చాలా పెడిసిగా అవుతుంది. మీరు ఎంతమందికి పెడిసిగా అవ్వడం అంటే తెలుసు, అంటే మొక్క అనేటువంటిది స్టెమ్స్ చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇట్లా ముట్టుకోగానే ఇట్లా ఇరిగిపోతాయి. అలాంటి స్టేజ్లో ఏంటంటే మొక్కలు అనేటువంటి కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి అనుకోండి, పువ్వులు అనేటువంటి తగ్గిపోతాయి అన్నమాట. అది ఇదిగోండి ఇలా దులిపేసుకుంటే పువ్వులు వేసేసుకుందాము. డ్రాగన్ మొక్కకైతే మంచిగా పూత మంచిగా వచ్చింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. దేవుడు నా జీవితంలో నా కష్టాలు పోయి ఇలాంటి రోజు జీవితంలో కూడా వస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, కొత్త పూతనైతే స్టార్ట్ అయింది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇది కూడా రేపటి వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి కొత్తగా వచ్చిన మొగ్గలు అక్కడొకటి ఇంకా చాలా అలానే ఉన్నాయి. మన జీవితం కూడా అంతే, కొద్ది రోజులు ఓపిక పట్టాలి. కొద్ది రోజులు ఓపిక పట్టామనుకొని మనం పడినటువంటి బాధకి కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయ్యో నాకే వచ్చినాయి బాధ అని బాధపడద్దు. ఇదిగోండి 1, 2, ఇదిగోండి 3 వచ్చేసాయి మొగ్గలు. చూసారా, జీవితం కూడా అంతే, కొద్ది రోజులు కష్టము, దాన్ని కాసింత మనము ఓపికతో భరించామనుకోండి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. జీవితం చాలా నేర్పిస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చాయి చూసారా, ఒకటి అక్కడ పండిపోయిన ఉందండి, అది తెంపేశాను. ఇంకా అలానే చాలానే వచ్చాయి. అవి ఎంతవరకు నిలుస్తాయో తెలియదు, కానీ వచ్చినప్పుడు దాని యొక్క తృప్తిని చూసి మంచి హ్యాపీగా ఫీల్ అవ్వాలంతే. అయ్యో ఉంటుందా పోతుందా అని బాధపడద్దు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది మొగ్గ. ఏమంటారు చెప్పండి, ఉన్నంతలో తృప్తి పడాలి. అయ్యో రేపు ఎట్లా అని ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సంతోషాన్ని మిస్ అవుతాం కదా. ఏమంటారు చెప్పండి. ఈ వర్షాకాలంలో వర్షాలు కంటిన్యూగా ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా. ఎక్కువగా వర్షాలు పడేటప్పుడైతే మొక్కలు కాసింత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏంటంటే నీళ్ళు ఎక్కువగా నిల్చున్నాయి అనుకోండి, మొక్క అయితే చచ్చిపోతుంది, ఒక చూసుకోవాలి. ఇప్పుడైతే మనము కనకాంబరాలు తెంపుకుందాము. మల్లెపూలు ఆల్రెడీ తెంపేసాను వర్షం పడేటప్పుడే. ఇదిగోండి ఈ పూల మీద కూడా వాన నీళ్ళు బాగానే ఉన్నాయి. మనకి తీసే తొందరగా వానాకాలం వచ్చిందేమో అనిపిస్తుంది. తొందరగా వానలు పడ్డాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి మందార చెట్టు అయితే మొత్తం కట్ చేసేసాను. ఓన్లీ లాస్ట్ ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి మాత్రమే ఉంది. ఒకవేళ చిగురు వస్తే వస్తుంది, లేదంటే లేదు. పీకాను కానీ రాలేదు. దాంట్లో డ్రాగన్ మొక్క ఉంది కదా, దాన్ని మంచిగా పైకి కట్టేసుకుందాము. ఇదిగోండి వర్షం పడ్డప్పుడు అయితే కనకాంబరాలు మొత్తం అన్నీ ఇట్లా కిందకి పడిపోతూ ఉంటాయి పువ్వులు. నిన్న కూడా తెంపలేం కదా, 2-3 రోజులు తెంపట్లే కనకాంబరాలు, అందుకే కాస్త మస్తు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి వీటిని ఇలా దులిపేసేయండి, అప్పుడే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటి వెళ్ళిపోతుంది. ఇదిగోండి మల్లెపూలు కొన్ని వచ్చాయి. యాక్చువల్గా ఇలా వర్షాలు కంటిన్యూగా పడుతూ ఉంటాయి చూడండి. మల్లె చెట్టు అయితే చాలా పెడిసిగా అవుతుంది. మీరు ఎంతమందికి పెడిసిగా అవ్వడం అంటే తెలుసు, అంటే మొక్క అనేటువంటిది స్టెమ్స్ చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇట్లా ముట్టుకోగానే ఇట్లా ఇరిగిపోతాయి. అలాంటి స్టేజ్లో ఏంటంటే మొక్కలు అనేటువంటి కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి అనుకోండి, పువ్వులు అనేటువంటి తగ్గిపోతాయి అన్నమాట. అది ఇదిగోండి ఇలా దులిపేసుకుంటే పువ్వులు వేసేసుకుందాము. డ్రాగన్ మొక్కకైతే మంచిగా పూత మంచిగా వచ్చింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. దేవుడు నా జీవితంలో నా కష్టాలు పోయి ఇలాంటి రోజు జీవితంలో కూడా వస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, కొత్త పూతనైతే స్టార్ట్ అయింది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇది కూడా రేపటి వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి కొత్తగా వచ్చిన మొగ్గలు అక్కడొకటి ఇంకా చాలా అలానే ఉన్నాయి. మన జీవితం కూడా అంతే, కొద్ది రోజులు ఓపిక పట్టాలి. కొద్ది రోజులు ఓపిక పట్టామనుకొని మనం పడినటువంటి బాధకి కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయ్యో నాకే వచ్చినాయి బాధ అని బాధపడద్దు. ఇదిగోండి 1, 2, ఇదిగోండి 3 వచ్చేసాయి మొగ్గలు. చూసారా, జీవితం కూడా అంతే, కొద్ది రోజులు కష్టము, దాన్ని కాసింత మనము
ఓపికతో భరించామనుకోండి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. జీవితం చాలా నేర్పిస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చాయి చూసారా, ఒకటి అక్కడ పండిపోయిన ఉందండి, అది తెంపేశాను. ఇంకా అలానే చాలానే వచ్చాయి. అవి ఎంతవరకు నిలుస్తాయో తెలియదు, కానీ వచ్చినప్పుడు దాని యొక్క తృప్తిని చూసి మంచి హ్యాపీగా ఫీల్ అవ్వాలంతే. అయ్యో ఉంటుందా పోతుందా అని బాధపడద్దు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది మొగ్గ. ఏమంటారు చెప్పండి, ఉన్నంతలో తృప్తి పడాలి. అయ్యో రేపు ఎట్లా అని ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సంతోషాన్ని మిస్ అవుతాం కదా. ఏమంటారు చెప్పండి. ఈ వర్షాకాలంలో వర్షాలు కంటిన్యూగా ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా. ఎక్కువగా వర్షాలు పడేటప్పుడైతే మొక్కలు కాసింత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏంటంటే నీళ్ళు ఎక్కువగా నిల్చున్నాయి అనుకోండి, మొక్క అయితే చచ్చిపోతుంది, ఒక చూసుకోవాలి.